ఫైనాన్షియల్లీ స్ట్రాంగ్గా ఏమి లేము. అవునా? లేదు, చాలా డిఫికల్టీస్ ఉమ్, ఫేస్ చేశాను. ఉమ్, బట్ విత్ ఆల్ ద కస్టమర్ సపోర్ట్ కానీ ఎవరైనా సపోర్ట్ ఇచ్చారు. ఉమ్, ఆ సపోర్ట్ వల్లనే కొంచెం 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 ఇంక్రీజ్ చేసుకుంటా వచ్చాను. ఉమ్. ఒకేసారి అలా చేసి చేయలేదు అనమాట. మీ ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎంత పెట్టి మీరు బిజినెస్ స్టార్ట్ ఐ చేశారు? స్టార్టెడ్ 20,000 50,000. సో క్యూట్ కదా నిజంగా అసలు అప్పట్లో. అదే అదే అప్పుడు హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ అప్పట్లో. ఇప్పుడు మీకు అంటే ఫ్రెష్ స్టాక్ రావాలి అంటే ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సి వస్తుందండి? స్టాక్ ఇప్పుడు చాలా ఎక్కువే. 4 crores 5 crores వస్తూ ఉంటుంది, స్టాక్ వస్తూ ఉంటుంది ఎవ్రీ మంత్. ఎన్ని రోజులకు ఒకసారి మీకు ఫ్రెష్ స్టాక్ వస్తుంది? ఎవ్రీ మంత్ వస్తుంది. అదే ఒక్కోసారి అయితే నేను కంటిన్యూస్గా తెప్పిస్తాను. ఎవ్రీ వీక్ కూడా, ఒక్కోసారి వీక్లీ కూడా ఒక్కొక్క ఐటమ్ వేరే మారుస్తూ ఉంటాం. నేను చూసింది ఏంటంటే మీ దగ్గరకు వచ్చిన స్టాక్ బయట రావాలి అంటే 1.5 month పడుతుంది. ఎస్, మీ దగ్గర అంత న్యూ కలెక్షన్ ఉంది. అది Absolutely. గ్రాస్ప్ చేయటం వల్ల. అవును. ఇప్పుడు ఇది అని ఈ ఐటమ్ ఇది, ఈ ఐటమ్ అది అని అది ఇది ఫ్లో వచ్చేసింది. ఇప్పుడు 38 years ఆఫ్ డూయింగ్ దిస్. ఈ ఫ్యాబ్రిక్ ఇట్లా వస్తుంది, ఈ ఫ్యాబ్రిక్ ఇలా వస్తుంది, ముందే నేను దాన్ని ఆర్డర్ చేసేసుకుంటా మార్కెట్లోకి వచ్చి. అది మా దగ్గర Updates ముందే ఎలా వస్తాయి తెలుస్తాయి మీకు? అప్డేట్స్. ఏంటి రహస్యం చెప్పండి. అందరి దగ్గరికి రావడానికి ముందే 1 month ముందు మీ దగ్గరికి వస్తున్నాయి. ఏంటి రహస్యం చెప్పండి. అంటే ఇట్స్ ముందే దాన్ని తెలుసుకోవటం, దాన్ని అలా సెట్గా తయారు చేయించటం. ఇప్పుడు ఈ డిజైన్ ఉందనుకో, అది క్లిక్ అయిందని, అది క్లిక్ అవుతుందా లేదా, అది రియల్లీ ఇట్స్ సమ్ లక్ అనుకుంటా. ఏదో గాడ్ నాకు లోపల నుంచి అనిపిస్తుంది, ఇంట్యూషనో లేకపోతే సమ్ ఎనర్జీ విచ్ ఐ గెట్ ఫ్రమ్ సమ్ పవర్ ఎనర్జీ టు గెట్ దట్, అది క్లిక్ అవుతుంది. కరెక్ట్ కరెక్ట్. సో ఇట్స్ నాట్ నథింగ్ విచ్ ఇస్ ఇన్ అవర్ హ్యాండ్స్, ఇట్స్ ఆల్ ఇన్ గాడ్స్ హ్యాండ్స్ అనుకోండి. బట్ దట్ మూమెంట్ మటుకు వస్తుంది అది నాకు. అంటే వాట్ యు సే, ఇన్స్పిరేషన్ క్రియేట్ చేద్దాం, ఈ డిజైన్స్ ఇట్లా పెడితే ఇది కలర్ కరెక్ట్గా ఇది అవుతుంది, ఈ కలర్స్ ఉండాలి, డార్క్ కలర్స్ 5 లైట్ కలర్స్, అట్లా ఐ ప్లే విత్ ద కలర్స్. ఆ సెట్ ఉన్నది వాళ్ళ దగ్గర కొని, దెన్ ఐ షో టు ద కస్టమర్స్. That's very nice. సో ఇట్స్ హార్డ్ వర్క్ ఓన్లీ, బట్ సమ్ టైమ్ క్లిక్ అవుద్దా లేదని, బట్ గాడ్ హెస్ ఇప్పుడు వరకు ఆయన సపోర్ట్ చేశారు అనుకుంటా. సమ్ ఎనర్జీ హెస్ సపోర్టెడ్ మీ. ట్రూ ట్రూ ట్రూ. అంటే అఫ్ కోర్స్ మీరు కూడా భక్తి పరంగా చాలా చేస్తూ ఉంటారు. చాలా చాలా ఎంతో మంది స్వామీజీలు మేడం వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటారు యాక్చువల్లీ చెప్పాలంటే. అండ్ మీరు కూడా పొద్దున్నే సూర్య భగవానుడికి ఈ రోజుకి మీరు చేస్తారు. ఏంటి దాన్ని ఏమిటి అసలు ఏం చేస్తూ ఉంటారు చెప్పండి. నాకు ఒక పెద్ద గురూజీ చెప్పారు, సూర్య భగవాన్ వస్తే పవర్ ఎక్కువ ఉంటుంది, దానికి ఏదైనా తట్టుకోగలుగుతావు. నాకు ఆయన ఇప్పుడు కాలం చేశారు, లేరు. ఆయన ఇన్స్పిరేషన్ చాలా ఉంది నాకు. ఏంటంటే ఆయన చెప్పింది ఏంటంటే, ఆల్వేస్ థింక్ ఆఫ్ ఝాన్సీ రాణి. ఆమెను మటుకు మర్చిపో. ఒక ఫిగర్ దగ్గర తీసుకెళ్లారు ఆయన ఆశ్రమంలో, ఝాన్సీ రాణి పెద్ద విగ్రహం ఉంది. ఆయన చెప్పారు, లేడీ ఎప్పుడు ఝాన్సీ రాణిని ఆలోచిస్తే ఆమె ఎంత బాధపడ్డది, ఆమె ఎంత ఫైట్ చేసింది, హస్బెండ్ ఒక రాజ్యాన్ని కాపాడింది. అలా నువ్వు ఇంకోటి చెప్పారు ఆయన, 10 మందిని స్టార్ట్ విత్ 5 people, స్టార్ట్ గివింగ్ జాబ్ ఫర్ ఇంక్రీజింగ్ లైక్ దాట్. నువ్వు వర్క్ చేస్తేనే వర్కర్స్, ఇప్పుడు వీళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు బాగుపడతారు. వీవర్స్ ఆల్ ఓవర్ ఇండియా మీరు క్యాల్కులేట్ చేయండి, హౌ మెనీ పీపుల్ ఆర్ లివింగ్ అండర్ అస్. ఇప్పుడు మనం ఒక చీర అమ్ముతాము, ఆ చీర వెనక ఎవరు, ఒక కారీగర్. ఆ కారీగర్ని థింక్ చేస్తా ఎప్పుడు. నాకు అదే బ్లెస్సింగ్ అని నేను అనుకుంటా. వాళ్ళకి వీఆర్ గివింగ్ ఫుడ్ ఫర్ దెమ్. సో మనం ఇప్పుడు వాళ్ళ చీర కట్టుకోపోయారనుకో, మనం అమ్మపోయాం అనుకోండి చీర, వాళ్ళు ఎట్లా వీవ్ చేస్తారు? కరెక్ట్. ఆ వీవ్ చేయకపోతే వాడు ఇంకా అట్లనే పడిపోతాడు కదా. నాకు ఒకటి బెనారస్లో చూసాను అనమాట, కాశీలో వాళ్ళు వీవ్ చేసినంతసేపు కష్టపడతారు, 60 ఏళ్ళు 70 ఏళ్ళు వాళ్ళు కూడా కష్టపడతారు. ఆఫ్టర్ 75 దే థ్రోన్ అవుట్ ఆఫ్ ద లూమ్స్. మీకు అది తెలుసా అది? అండ్ దే బికమ్ వీక్, దర్ బాడీ లెంత్. నేను ఒకసారి అందరి దగ్గర కలెక్ట్ చేసి మనీ ఇచ్చా అందరికి, 10,000 వీవర్స్ హూ ఆర్ థ్రోన్ అవుట్. అండ్ వాళ్ళ ఆర్ట్, వాళ్ళ ఇన్బోర్న్ ఆర్ట్, వాళ్ళకు టెక్నిక్స్, మీరు ఆ వీవింగ్ టెక్నిక్స్ చూసారంటే ఎంత డెలికసీ ఉంటాయో. వాళ్ళు ఇప్పుడు మనకు వీవ్ చేసే వాళ్ళు కూడా కొంతమంది దొరకరు. అట్లా మనం ఇదంతా మన ఇండియాలో ఆర్ట్ అంతా డెడ్ అయిపోద్ది కదా. సో మనం అందుకని నేను కష్టపడతా, ఆ చీర వాళ్ళకి అది వెళ్ళాలి, అది వీవ్ చేయాలి, మనం అమ్మాలి, వాళ్ళకి చీర నెయ్యాలి, వాళ్ళకి దెన్ వాళ్ళకి ఇన్కమ్ వస్తుంది. ఇదివరకు వాళ్ళ ఇన్కమ్ ఎంత, 500 200 3,000 అట్లే. ఒకసారి ఎవరో అన్నారు సెలబ్రిటీ, ఓన్లీ వీవర్స్, మిడిల్ మెన్ తింటారు, వీవర్స్కి వెళ్ళరు అని. అట్లా ఎందుకు అనుకుంటారు? మేము మిడిల్ మెన్ అని అనొచ్చు, బట్ మిడిల్ మెన్ వీఆర్ వర్కింగ్ టు సెల్ ద సారీ. ఐ లెర్న్డ్ దేర్ ఓన్లీ. ఇప్పుడు మనం బోత్ విల్ వర్క్.
అవును. బోత్ వర్క్ అయితేనే అది వాళ్ళకి వెళ్తుంది. అవును అవును. ఇప్పుడు మీరు మిడిల్ మ్యాన్ ఎక్కడున్నారు మీకు? యాక్చువల్లీ మీరు డైరెక్ట్ గా వీవర్ దగ్గరికి వెళ్తున్నారు. డైరెక్ట్ వీవర్ దగ్గర అదే ఇదివరకు అన్నారు ఇదివరకు అట్లా. అంటారు. చాలా మంది అంటారు. అవునవునవును అవును అవును. ఏంటంటే వీఆర్ నాట్ ఈటింగ్, వీఆర్ ఆల్సో వర్కింగ్ హార్డ్. Correct. నేను అనుకుంటా, నాకు గుర్తుంది, సూట్ కేసులు వేసుకుని అమెరికా వెళ్ళి తిరిగి ఆ చీరలు అమ్మి ఆ మెళ్ళన్ని నొప్పులు, తలనొప్పులు, మైగ్రెయిన్లు, బాడీలో ఎంత ఉన్నా ఓర్చుకోవాలి, హౌ బిహేవ్ చేస్తారు కస్టమర్స్ డిఫరెంట్. వీ హ్యావ్ టు, అవన్నీ మన బాడీకి ఎఫెక్ట్ అయిందా లేదా? అవును. ఆకలికి రోగం తెచ్చుకున్నాం, షుగరు, డయాబెటీస్, తిరిగి కూడా ఇటు 38 yearsలో. బట్ నేను చెప్తున్నా అది కాదు, దట్ వీఆర్ ఆల్సో వర్కింగ్ అనే చెప్తున్నా. కరెక్ట్. వీఆర్ నాట్ జస్ట్ ఈటింగ్ మనీ, వీఆర్ Correct. వర్కింగ్ ఫర్ ఇట్. అబ్సల్యూట్. ఫర్ ఇండియా టు బి బ్యాలెన్స్డ్, ద వీవర్స్ టు బి బ్యాలెన్స్డ్, ద వీవర్స్ టు గెట్ జాబ్. వాళ్ళకి వీవర్స్కి వర్క్ ఇస్తున్నాం కదా. నేను అన్ని రంగాల్లో, లైక్ సారీలో ఏమేమి వస్తాయో అన్నీ తెలుసు, ప్రింటింగ్, డిజిటల్ ప్రింటింగ్, వీవర్ సొసైటీకి వెళ్ళి నేను కలంకారీ వెజిటబుల్ ప్రింటింగ్ కూడా నేర్చుకున్నాను. వెజిటబుల్ ప్రింటింగ్, వీవింగ్, చీర కూర్చొని నేసేదాన్ని. పవర్లూమ్ చూశాను, హ్యాండ్లూమ్ చూశాను, దెన్ ఎంబ్రాయిడరీ మెషిన్స్ చూశాను, హ్యాండ్ ఎంబ్రాయిడరీ, మెషిన్ ఎంబ్రాయిడరీ, వాట్ ఈస్ ద డిఫరెన్స్. సో దీస్ ఆల్ థింగ్స్ అవన్నీ చేసి ఇప్పుడు నైపుణ్యం పొందా అనమాట. దాంట్లో ఏ చీర అయినా ఎలా మనం ట్విస్ట్ చేయగలుగుతాం, ఎలా దాన్ని కస్టమర్కి తగ్గట్టు ఎలా ఇవ్వాలి, వాళ్ళ మనసుకు ఏది నచ్చితే అది ఇవ్వాలి, అట్లా. కానీ షోరూమ్ లో అందరూ విమెన్ వర్కర్స్ ఎక్కువ ఉన్నారండి. ఎక్కువ ఉన్నారు. ఉమెన్స్ నేను ఎక్కువ ఎంకరేజ్ చేస్తాను. అక్కడ కూడా ఉమెన్, కంచిలో చూడండి, మా పాప ఒక షూట్ చేసింది, కంచిలో చీరలన్నీ నేసేది ఆ లేడీస్ చాలా మంది. అవునా? అసలు బ్యూటిఫుల్గా, అసలు గోల్డ్ జరీని ఎలా విప్ చేస్తూ ఉంటారంటే మొత్తం అంతా చాలా 75%. కాకపోతే కల్చర్ తెలిసేది నాకు, సౌత్ కల్చర్ వేరు, నార్త్ కల్చర్ వేరు. వాడు కూర్చొని సాయంకాలంగానే ఆ కల్చర్ బెనారస్లో చూసా అంటే వాడు రిక్షా ఎక్కి వాడే రాజు అనుకొని ఒక దండ వేసుకొని మస్తుగా ఉంటాడు బెనారస్లో, కాశీ. అవునా? అది వాడికి రిక్షా ఇస్ రాయల్ అంట. సో నైస్. సో మెనీ థింగ్స్. అండ్ మళ్ళీ ఇన్ హౌస్ కలర్స్ ఉంటాయి. ఇప్పుడు ఇన్ హౌస్ కలర్స్ అంటే ఎట్లా, ఒకటి మెషిన్ నుంచి మార్కెట్లో యాన్స్ అమ్ముతారు, అమ్మితే వీవర్ది వెళ్ళి నేస్తాడు. అది నేసేది అది ఎంత క్వాలిటీ ఉంటుంది, ఆ క్వాలిటీ మార్కెట్లో ఉన్న చీర ఆ క్వాలిటీ వస్తుంది. ఇప్పుడు మెయిన్ చేసేది ఇన్ హౌస్ కలర్స్ అంటే, నాకు ఈ కలర్ కావాలని ఒక షేడ్ కార్డ్ ఉంది మా దగ్గర, 360 షేడ్ కార్డ్స్ ఉంటాయి. ఆ షేడ్ కార్డ్ ఏ స్కిన్ టోన్కి మ్యాచ్ అవుతా అది చేయించుకుంటా, ఆ కలర్ చేయించుకుంటే అప్పుడు ఆ కలర్ సూట్ అవుతుంది. అంతేగాని మార్కెట్లో ఏదో ఉందని మేము కొనుక్కరాం కదా. గాట్ ఇట్. సో దట్ మేక్స్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఆఫ్ ద ప్రైస్. కరెక్ట్. ఇన్ హౌస్ కలరింగ్ వేరు, ఆ కలర్, ఈ కలర్ డయర్ చేస్తారు, ఆ కలర్ డయర్ చేస్తారు. బట్ ఆ కలర్ ఖర్చు తక్కువ, ఈ కలర్కి ఖర్చు ఎక్కువ. అంటే వీరి కలర్ అంటే నాకు గుర్తొచ్చింది, కొన్ని ముంచిన వెంటనే రంగు విపరీతంగా పోతాయి. అది క్వాలిటీ ఆఫ్ ద కలర్, డైయింగ్ కలర్ ఉంటుంది. ఇప్పుడు క్వాలిటీ, ఇప్పుడు చీరాలో డై చేసేవాడు 40 రూపాయల పౌడర్ వేరు, ఇక్కడ వచ్చే పౌడర్ వేరు, 100 రూపీస్ వేరు ఉంటుంది. టిండ్ వస్తాయి, బ్రాండెడ్ టిన్స్ డై కలర్స్ ఉంటాయి, అవి వేరు ఉంటాయి, అవి కాస్ట్లీ, అవి కలర్స్ పోవు. సో అట్లా వాడేదాన్ని బట్టి ఉంటుంది కదా. కరెక్ట్. సో మన క్వాలిటీ ఎంత ఇస్తాము అంటే, డబ్బు తక్కువ ఉంటే ఆ క్వాలిటీ అలానే ఉంటుంది. కరెక్ట్. సో ఇప్పుడు అలా కస్టమర్ ఆలోచించాలి. అబ్సల్యూట్. ఓ క్వాలిటీ మాకు ఇంత కావాలి, మా అంత అంటే ఇట్స్ నాట్ నథింగ్. నేను బడ్జెట్ వైజ్గా అట్లా ఎవరికి ఏ క్వాలిటీ ఇవ్వాలి, ఎవరు ఇప్పుడు నాకు ప్రిఫర్ చేశారు మంచి క్వాలిటీగా వేసుకోవాలని, వాళ్ళకి వీ గివ్ ద బెస్ట్ క్వాలిటీ.